ప్రజా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తలు ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీకోసం. ఆలగడ్డలో దంపతులపై హత్యాయత్నం, భార్య మృతి, దుండగులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే అఖిలప్రియ. ఆలగడ్డలో మహిళ హత్య కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి. సంక్షేమ హాస్టల్, రెసిడెన్షియల్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ. నంద్యాలలో రైతు బజార్లను ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోనే పాతూరు వీధిలో మంగళవారం సాయంత్రం దంపతులపై హత్యాయత్నం జరిగింది. ఆలగడ్డ పట్టణంలోనే పాతూరు వీధిలో నివాసం ఉంటున్న అట్ల మౌలాలిరెడ్డి కుమారుడైన అట్ల భాస్కర్ రెడ్డి, ఆయన భార్య అట్ల శ్రీదేవిలపై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. కళ్లలో కారు పొడి చల్లి కత్తులతో దాడి చేసి నరకడంతో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మృతి చెందగా భర్త భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆలగడ్డ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీదేవి మృతదేహాన్ని ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ సందర్శించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. నాకు ఇది అనవసరమైన న్యూసెన్స్. ఇప్పుడు యాజ్ అన్ ఎమ్మెల్యే రేపు పొద్దున ఏది జరిగినా నేను రెస్పాన్సిబుల్, నేను కూడా సమాధానం చెప్పాల్సిన పొజిషన్ లో ఉంటాను. అండ్ ఐ డోంట్ వాంట్ దిస్ నాన్సెన్స్. పార్టీలకు అతీతంగా మీరు యాక్షన్ తీసుకోండి. సీఎం ఆఫీస్ దగ్గర నుంచి నేను క్లియరెన్స్ ఇస్తాను. అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. మీరంటే భయం లేదు, మేము భయం పెట్టుకున్నామంటే మమ్మల్ని భయం పెట్టుకోలేదు. ఏం సమాధానం చెప్తారు ఆయనకి? వాళ్ళ డాక్టర్ వస్తుంది, వాళ్ళ ఆమెకేం చెప్తారు? ఈయన కొడుకు పారిపోతాడు ఇప్పుడు రేపు మాకు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో జరిగిన అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి హత్య కేసులో బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి తెలిపారు. టౌన్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణంలోనే పాతూరు వీధిలో నివసిస్తున్న అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి కుటుంబీకులకు వారి సొంత తమ్ముడు గోపాల్ రెడ్డితో ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిపారు. గత 16 సంవత్సరాలుగా వారి కుటుంబాల నడుమ ఆస్తి గొడవలు జరుగుతున్నాయని ఎస్పీ రఘువీరెడ్డి తెలిపారు. ఇదే క్రమంలో ఈ రోజు నంద్యాల ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుని తిరిగి ఆలగడ్డకు వచ్చిన భాస్కర్ రెడ్డి దంపతులపై దాడి చేయడం జరిగిందన్నారు. రాడ్లతో కొట్టడంతో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మరణించగా భాస్కర్ రెడ్డి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్టు ఎస్పీ రఘువీరెడ్డి తెలిపారు. అతనికి భాస్కర్ రెడ్డికి 2 కాళ్ళ మీద దెబ్బలు తగిలాయి, ఫ్రాక్చర్ అయినట్టుగా చెప్తా ఉన్నారు డాక్టర్లు. ఇందులో కోసం గాలిస్తున్నాం. బయట వాళ్ళు ఎవరు ఏంటి అనేది టీమ్స్ ఫామ్ చేస్తాం, వాళ్ళ కోసం ప్రయత్నాలు జరుగుతాయి. ఇది కేవలం విషయం ఏంటంటే వీళ్ళకి గత 16 సంవత్సరాల నుంచి
ప్రాపర్టీస్ కోసం అన్నదమ్ముల మధ్యన గొడవలు జరుగుతూ ఉన్నాయి. వీళ్ళు 5 అన్నదమ్ములు మొత్తం భాస్కర్ రెడ్డి వాళ్ళు, ఇతను పెద్ద, సో ఇతనికి చిన్న అతను గోపాల్ రెడ్డికి, వీళ్ళిద్దరి మధ్యన ఈ ఆస్తి పంపకాల గురించి కుదరలేదు. ఈ గోపాల్ రెడ్డి వచ్చేసి 20 ఎకరాలు ఇమ్మంటున్నాడు. అది నేను సంపాదించుకున్న ఆస్తి, మా తండ్రి గారు ఇచ్చిన 9 ఎకరాలే, అది పంచుకోలేదు. అతను ఈ గోపాల్ రెడ్డి ఎంజాయ్ చేస్తున్నాడు అనేది వీళ్ళిద్దరి మధ్యన ఘర్షణలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళ మధ్యన ఈ 20 ఎకరాల గురించి అడుగుతున్నాడని చెప్పి ఇప్పుడు ఏదైతే బాధితుడు ఉన్నాడో శ్రీదేవి భర్త చెప్తున్నాడు అనమాట. మా తమ్ముడు ప్రత్యక్షంగా, తమ్ముడు భార్య కూడా ఉన్నారు నేరస్థలంలో. ఆస్తి గురించి మమ్మల్ని బతకనియట్లేదు, ఇంతకుముందు కూడా అటాక్ చేశాడు 6 ఏళ్ల కింద 2016లో అట్లా. అది ఒకరి మీద 5 కేసులు, ఇంకొకరి మీద 6 కేసులు ఏమి ఉన్నాయి. ఇది విషయం అనమాట. ఎటువంటి సెక్షన్ కేసు సార్? గతంలో ఇంతకుముందు భూమా అక్లపై ఇంటి దగ్గర దాడి జరిగింది, ఆల్రెడీ పికెటింగ్ ఉండేది. ఇప్పుడు ఆల్రెడీ ఏవి సుబ్బారెడ్డి ఇంటి ముందర కూడా పికెటింగ్ పెట్టారు. అంటే వాళ్ళు అన్నదమ్ములు, మరి అక్కడ ఇళ్ళన్నీ పక్కనే ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పక్కనే ఉన్నాయి. అక్కడ వాళ్ళంతా మూమెంట్ అంతా అక్కడే ఉంటున్నారు. మాకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు పిలవడం, కౌన్సిలింగ్ చేయటం, వార్నింగ్ ఎప్పుడు లాస్ట్ ఇయర్ జరిగినప్పుడు అన్ని భద్రతాపరమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వ్యక్తిగతమైన వాళ్ళ మధ్యన ఉన్న కక్ష మూలంగా ఇది జరిగింది. అదర్వైజ్ మేము అన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాం. టౌన్లో ఎలాంటి సంఘటన జరగకుండా ఉండాలనే ఉద్దేశంతో అన్ని ఏర్పాట్లు చేశాం పకడ్బందీగా. ఇది వ్యక్తిగతంగా ఉన్న ఇష్యూ కాబట్టి అంతవరకు, ఎందుకంటే ఏవి సుబ్బారెడ్డి వేరే వాళ్ళకి ఉన్న దాని మూలంగా అక్కడ ఇష్యూ జరుగుతుందనే ఉద్దేశంతో మేము ఇంటి పక్కనే జరగడం కొంచెం పోలీసులు కూడా చూసుంటే బాగుండేది కాదు. అక్కడ వీళ్ళకి సంబంధించిన గొడవ అనేది లేదు కదా, యాంటిసిపేట్ చేయలేదు. అది ఈ మర్డర్ కేసులో ఏమి నిజాలు తెలుస్తాయి, ఎవరున్నా కానీ దాన్ని వాళ్ళని ఉపేక్షించాం, తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటాం. జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంతో పాటు అత్యవసర మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు సంక్షేమ హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లోని సెంటినరీ హాల్లో సంక్షేమ హాస్టళ్ల పనితీరు, విద్యార్థుల అడ్మిషన్, మౌలిక వసతులపై జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డితో కలిసి కలెక్టర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కె శ్రీనివాసులు మాట్లాడుతూ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖాళీగా ఉన్న సీట్లన్నీ భర్తీ చేసుకుని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు టాయిలెట్లు, బాత్రూంలు, త్రాగునీటి సౌకర్యం తదితర వసతుల కల్పనలో అసౌకర్యం కల్పించకుండా అవకాశం ఉన్నంత వరకు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూలోనూ మార్పులు జరిగిన ఆహారం కలుషితమైన సంబంధిత వార్డెన్లను నేరుగా విధుల నుండి తొలగింపుకు తక్షణ చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. వర్షాకాలంలో దోమల వ్యాప్తి విపరీతంగా ఉంటుందని, విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాతల సహకారం లేదా అందుబాటులో ఉన్న నిధులతో మాస్కిటో నెట్లను ఏర్పాటు చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అన్ని సంక్షేమ వసతి గృహాల్లో తాత్కాలిక సౌకర్యాలకు పాఠశాలల నిర్వహణ నిధుల కింద ఖర్చు చేసి అవసరమైన మరమ్మతులు చేసే 3 రోజుల్లో నివేదికలను ఫోటోలతో సహా ఇవ్వాలని సంక్షేమ హాస్టళ్ల ఉన్నత అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ సంక్షేమ వసతి గృహాల ఆహార పదార్థాల సరఫరాకు సంబంధించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఇండెంట్ ప్రకారం అన్ని హాస్టళ్లకు ప్రభుత్వం నిర్దేశించిన ఆహార పదార్థాలను సప్లై చేస్తున్నామన్నారు. విద్యార్థులకు అసౌకర్యం కలగకుండా హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రతిరోజు క్లోరినేట్ చేసిన సురక్షిత మంచినీటిని సరఫరా చేయాలన్నారు. డిఆర్ఓఏ పద్మజ, అన్ని సంక్షేమ హాస్టళ్ల ఉన్నత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నంద్యాల పట్టణంలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నిరోధక దినోత్సవం సందర్భంగా నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు మరియు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి శ్రీనివాస్ సెంటర్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఆఫీస్ వద్ద వివిధ కళాశాలల విద్యార్థులు మరియు గ్రామ మరియు వార్డు సచివాలయ కార్యదర్శులు, ఎన్జీఓలు, మానసిక వైద్య నిపుణులు, రెడ్ క్రాస్ సొసైటీ వారు, జిల్లా పోలీస్ సిబ్బంది మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు సంయుక్తంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ముందుగా జిల్లా కలెక్టర్ ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం డ్రగ్స్ వాడటం వలన కలిగే దుష్ప్రభావాల గురించి ప్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రగ్ వద్దు, ఆరోగ్యమే ముద్దు అనే నినాదాలతో ముందుకు సాగారు. ఈ ర్యాలీ సంజీవ్ నగర్ గేట్ ముందుగా
చందన బ్రదర్స్ బోర్డు శ్రీనిధి సెంటర్, శ్రీనివాస్ సెంటర్ వరకు కొనసాగింది. అనంతరం శ్రీనివాస్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడిన డ్రగ్స్ వలన కలిగే దుష్ప్రభావాల గురించి నినాదాలతో జిల్లా ప్రజలకు విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్పీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు నంద్యాల జిల్లా అంతటా ఈ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని అవగాహన ర్యాలీలు మరియు స్కూల్లో కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి డ్రగ్స్ వలన కలుగు దుష్ప్రభావాలను గురించి, అనారోగ్య సమస్యల గురించి వారికి తెలియజేయడం జరిగిందని, యువత చెడు మార్గం వైపు వెళ్లకుండా ఉండే విధంగా అన్ని రకాల నియంత్రణ కార్యక్రమాలు చేయడం జరుగుతుందని, కావున ప్రజలు మరియు యువత డ్రగ్స్ కు దూరంగా ఉండి ఆరోగ్యవంతులుగా జీవించాలని జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కొరకు పీడీ యాక్ట్ పెట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు, ఎస్సీబీ అధికారులు, మానసిక వైద్య నిపుణులు, రెడ్ క్రాస్ సొసైటీ వారు, ఇన్స్పెక్టర్లు ఇస్మాయిల్, రాజారెడ్డి, నరసింహులు, చలపతి, దస్తగిరి, బాబు, ఆర్ఐలు మంజునాథ్, శ్రీనివాసులు మరియు సబ్ డివిజన్ సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీసు సిబ్బంది, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. सर आडियो सर బర్త్డే సందర్భంగా మనము నంద్యాల పట్టణంలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనం ఇక్కడ ఒక ర్యాలీ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ డ్రగ్స్, దాని యొక్క అనార్థాలు, అట్లా విధంగా ఆ డ్రగ్స్ తీసుకోవడము, దాంతోపాటుగా వారికి వచ్చే అడిక్షన్ తర్వాత వారు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్, ఇవన్నీ మీద అవగాహన కల్పించడం కోసం మనం ఈరోజు ర్యాలీ చేస్తున్నాం. దీంట్లో విద్యార్థులు, డిపార్ట్మెంటు, అదేవిధంగా గవర్నమెంట్ డాక్టర్స్, సైకియాట్రిస్ట్ డాక్టర్స్ కూడా వారు ఎట్లా పిల్లలు, పర్టికులర్ యువత దాన్ని ఒక డెవలప్మెంట్ లాగా అనుకుంటున్నాం తప్పితే అదొక లైఫ్ స్పాయిల్ చేసే విధంగా వాళ్ళకు అర్థం కాకుండా ఉంటుంది. దాన్ని ముఖ్యంగా పర్టికులర్గా ఇంటర్మీడియట్ అబౌవ్ కాలేజెస్లో ఖచ్చితంగా ప్రతి కాలేజ్ దగ్గర కూడా హోర్డింగ్స్ పెట్టేసి, అదేవిధంగా ఈరోజు ర్యాలీతో పాటుగా ప్రతి కాలేజీలో కూడా వెళ్ళి మనము వాళ్ళకి పోలీస్ డిపార్ట్మెంట్ మేము అందరం కూడా అవేర్నెస్ లాంటి కార్యక్రమం కూడా చేసి ఏర్పాటు చేస్తాము. సో దీంతో ఎటువంటి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో మన నంద్యాల పట్టణం, నంద్యాల జిల్లా ఖచ్చితంగా డ్రగ్ ఫ్రీగా చేయాలని ముఖ్య ఉద్దేశం. దీంట్లో మీడియా మిత్రులు, అదేవిధంగా అందరూ కూడా మాతో పోలీస్ డిపార్ట్మెంట్తో అందరూ కూడా సహాయ సహకారం అందించాలి. అందరికీ నమస్కారము. నా పేరు డాక్టర్ ఆరిఫా బాను. నేను ఇక్కడ జిఎస్ఆర్ హాస్పిటల్లో కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు నంద్యాలలో ఈ విధంగా డ్రగ్ అబ్యూస్ గురించి ఒకటి ర్యాలీ లాగా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే మీ అందరికంటే ఎక్కువ మేము ఇలాంటి డ్రగ్ అబ్యూస్ అంటే ఏదైతే అలవాట్లు అయితే మద్యపానం కానీ, కెనాబిస్ కానీ, ఇంకా రకరకాల మందులకి అంటే మత్తు మాత్రలు కూడా అలవాటైన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళనందరినీ మేము చూస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ బాధలు ఏంటో మాకు బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు, అరే మత్తు మందులు ఎవరు వాడట్లేదు, ఆల్కహాల్ ఎవరు తీసుకోవట్లేదు, ఏవైతే ఏముంది మా ఇష్టం, మేము ఏమన్నా తీసుకుంటాం, వీళ్ళకేంటి అన్నట్టు ప్రతి ఒక్కరు ఈ విధంగానే ఆలోచిస్తారు. కానీ ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంత సఫర్ అవుతున్నారు అనేది కేవలం మాకు మాత్రమే అర్థమవుతుంది. సరే మీరున్నారు, కాలు విరుగుతుంది ఒకతనికి, ఏం చేస్తారు?
సరే నువ్వు నడువురా, ఏమైంది, కాలు విరిగితే అయింది అని అంటారా? ఎవ్వరు అనరు. హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు, కట్టించుకుంటారు, లేదా ఆపరేషన్ ఏదైనా ఉంటే చేయిస్తారు. అదేవిధంగా ఏదైతే మనిషి బానిస అయ్యాడో ఆల్కహాల్కి కానీ కెన్నాబిస్కి కానీ ఎలాంటి మత్తు పదార్థాలకైనా బానిస అయ్యాడు అని మీకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాల్సిందే. అది కూడా సేమ్ కాలు విరిగినప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో సేమ్ దీనివల్ల కూడా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. ఎవరైనా ఆ స్టేజ్కి వెళ్ళాల్సిందే. అరే వీడు చాలా బాగున్నాడే, వీడు చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, చాలా మంచి విద్యార్థి, వీడేంటి ఇలా బానిసయ్యాడు అని అనుకోవడానికే లేదు. ఆ స్టేజ్కి ఎవరైనా వెళ్ళొచ్చు. మీలో ఎవరైనా వెళ్ళినా దానికి పరిష్కారం అనేది ఖచ్చితంగా ఉంది. సో ఎవరు భయపడద్దు, ఇదేదో ప్రాబ్లం లాగా చూడొద్దు. దానికి డీటాక్స్ అనేది చేస్తాము. డీటాక్స్ చేసిన తర్వాత ప్రివెన్షన్ స్ట్రాటజీస్ ఎట్లా ఉంటాయి అనేది చెప్తాము. తర్వాత రిలాప్స్ కూడా రాకుండా మళ్ళీ తాకుండా మందులు అనేవి అవైలబుల్ ఉన్నాయి. ఈ కాలంలో చాలా థెరపీస్ ఇస్తాము. అన్ని విధాలుగా ట్రీట్మెంట్ అనేది అందుబాటులో ఉంది. ఎవరు భయపడకుండా ముందు ఫస్ట్ ప్రాబ్లం వచ్చింది అంటే వెంటనే కలవండి. ఇది ఈరోజు నా చిన్న మెసేజ్ మీకోసం. థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్. సందర్భంగా ఈరోజు మనం నంద్యాల జిల్లాలో సర్కార్ ఆధ్వర్యంలో అందరూ ఎన్జిఓస్, కాలేజ్ స్టూడెంట్స్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కలిపి అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది ర్యాలీ తీస్తున్నాం. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే చాలామంది కూడా పిల్లలు కానివ్వండి, ఇతర యూత్ కానివ్వండి, ఇతర ఏజ్ గ్రూప్ వాళ్ళు కానివ్వండి, ఇటువంటి వాటికి అలవాటు పడుతున్నారు. కొంతమంది తెలిసి కూడా దాన్ని సమాచారం ఇవ్వకపోవడం, దాచిపెట్టుకోవడం, కొన్ని కుటుంబాల్లో కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, మిగతా వాళ్ళు కూడా బయటికి చెప్తే తెలిస్తే ఏమవుతుంది అనే ఒక జీవిత భావంతో సరైన స్పెషలిస్ట్ని సంప్రదించకపోవడం, అది కంట్రోల్ అవ్వకపోవడం, తద్వారా కుటుంబాలు చిన్నాభిన్నమవడం ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో దీనికి ఒక ఎండ్ పాయింట్ అనేది రావాలి. ప్రభుత్వ పరంగా ప్రోగ్రామ్ 100 days ప్రోగ్రామ్ లాంచ్ చేశారు. దీంట్లో సెట్ వైపు నుంచి, మా వైపు నుంచి, జిల్లా కలెక్టర్ గారి వైపు నుంచి, అదర్ డిపార్ట్మెంట్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్, ఈ అన్ని డిపార్ట్మెంట్ కలిసి ఎక్కడెక్కడ పెంచుతున్నారు, ప్రత్యేకంగా గాంజా కానివ్వండి, ఎక్కడెక్కడ పెంచుతున్నారు, ఎక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఈ మూలాలన్నింటికి పోయి మేము వాళ్ళ మీద కేసులు పెట్టాము, కౌన్సిలింగ్ చేయడము, కన్జ్యూమర్స్ని, అట్లా రకరకాల ప్రివెంటివ్ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. గతంతో పోలిస్తే జిల్లాలో ఉన్న మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నిటి కూడా కట్ చేయడం జరిగింది. అందరూ కూడా కేసులు పెట్టడం, రిమైండ్ పంపడం, పీడియాక్ట్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 90% కంట్రోల్లో వచ్చింది. ఎక్కడో దగ్గర రిపోర్ట్ ఒక 10% మాత్రం ఉండొచ్చు. అది కూడా మీ అందరి సహకారంతో సమాచారం సేకరించి దాన్ని కూడా టోటల్గా కంట్రోల్ చేయాలనేది ఒకటి. ఎందుకు స్కూల్లో, కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసుకోవాలంటే దాని యొక్క పర్యవసానం ఎలా ఉంటుంది అనేది వాళ్ళందరికీ తెలియాలి. ఆ బాధ ఎలా ఉంటుందని తెలియాలి. దానికి ఎవరు కూడా అట్రాక్ట్ అవ్వకుండా ఉండేలాగా వాళ్ళకి అవేర్నెస్ కల్పించాలన్నమాట. అందుకని హై స్కూల్ లెవెల్ నుంచి జూనియర్ కాలేజెస్, డిగ్రీ, పీజీ కాలేజెస్ వరకు, ఇంజనీరింగ్ కాలేజ్ వరకు కూడా ప్రతి కాలేజెస్లో కూడా ఈవెన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అన్ని ఏరియాస్లో కూడా వీళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడన్నా ఎవరైనా దానికి బారిన పడితే వాళ్ళని ఎక్స్పోజ్ చేయకుండా మనకి ఎన్జిఓస్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, ఫ్రీగా వాలంటరీ సర్వీస్ చేస్తారు, గోప్యత పాటించడం జరుగుతుంది. వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. దాన్ని కంట్రోల్ చేయడానికి అన్ని రకాల మార్గాలు ఉన్నాయి, ఉపాయాలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ ధైర్యంగా ముందుకు రావాలి. కుటుంబ సభ్యులు ధైర్యంగా వాళ్ళని ముందుకు తీసుకురావాలి బయటికి. ఇది దయచేసి అందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. నంద్యాల పట్టణంలోని శ్రీనివాసనగర్, టెక్కే, గాంధీ చౌక్ లోని రైతు బజార్లను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా రాహుల్ కుమార్ రెడ్డి తనిఖీ చేశారు. రైతు బజార్లో ఏర్పడిన గుంతలను చదును చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ రైతు బజార్లను పరిశీలిస్తూ ప్రతిరోజు ఎంతమంది వస్తున్నారు, కూరగాయలు, పండ్ల ధరలు ఎలా ఉన్నాయనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. బయట ప్రాంతంలో రైతులు విక్రయించకుండా రైతు బజార్లోనే కూరగాయలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలని జేసీ ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి, మార్కెటింగ్ ఏడీ అబ్దుల్ రెహమాన్ జేసీ వెంట ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆలగడ్డలో దంపతులపై హత్యాయత్నం, భార్య మృతి, దుండగులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించిన ఎమ్మెల్యే అఖిలప్రియ. ఆలగడ్డలో మహిళా హత్య కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్న జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి.
సంక్షేమ హాస్టల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందించాలని హాస్టల్ వెల్ఫేర్ అధికారులను ఆదేశించిన నంద్యాల జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించిన జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ. నంద్యాలలో రైతు బజార్లను ఆకస్మిక తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీదే, చూపించే సత్తా మాది. వాయిస్ ఇస్ యువర్స్.